హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళనాడులో మీరు చూసినట్టు గార్గేపురంలో ముగ్గురు హిజ్రాలను ఎందుకు చంపేశారు, అసలు ఆ డీటెయిల్స్ ఏంటి, చనిపోయారా లేకపోతే చంపేశారా, వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా, ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా కర్నూలు నుంచి అంతా ఒక 10 కిలోమీటర్లు కూడా ఉండదు. అక్కడ ఒక చెరువు అయితే ఉంది, అది గార్గేపురం దగ్గర. దాన్ని పర్యాటక కేంద్రంగా అటవీ శాఖ వారు అయితే తయారు చేశారు. అక్కడ చాలా వరకు అంటే పెద్ద చెరువు ఏం కాదు, అది నార్మల్గా చెరువు. అది అక్కడ సాయంత్రం పూట కొంతమంది కర్నూలు నుంచి కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడికి వెళ్ళి కొంత సేద తీరేటువంటి ఒక ఆహ్లాదకరమైన ప్లేస్. వెనక వచ్చేసి కొండలు అవన్నీ ఉన్నాయి. ప్రస్తుతానికి మొన్న జరిగినటువంటి ఇష్యూ ఏంటంటే, ఫస్ట్ ఇద్దరు మహిళల శవాలు నీళ్ళల్లో తేలాడుతూ కనపడ్డాయి. కనపడిన తర్వాత వాళ్ళు పోస్ట్ మార్టానికి వెళ్ళ చూసేసరికి వాళ్ళైతే ఆ అమ్మాయిలు కాదు, లేడీస్ కాదు, హిజ్రాలని తెలిసింది. అప్పుడే మళ్ళీ ఇంకొక కిలోమీటర్ దూరంలో ఇంకొక లేడీస్ శవం, ఆమె కూడా హిజ్రానే. దీన్ని బట్టి ముగ్గురు హిజ్రాలే అని పోలీసులు అయితే తేల్చేశారు. ముగ్గురు హిజ్రాలు ఒకేసారి చనిపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఆల్మోస్ట్ ముగ్గురు ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటారనేది అయితే జరగని పని. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒకరు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు, ఇంకా ఇద్దరు వచ్చేసి నీళ్ళలో తేలాడుతున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏం తెలుస్తుంది అంటే, చంపి పడేశారనేది అయితే తెలుస్తుంది అని చెప్పేసి చాలా వరకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్లస్ వీళ్ళు ఏ గ్రూప్ వాళ్ళు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఈ డీటెయిల్స్ అన్ని తెలియాల్సి ఉంది. వీళ్ళనైతే కర్నూలు జనరల్ హాస్పిటల్లో అయితే వీళ్ళ పోస్ట్ మార్టం చేసి వీళ్ళ శవాలను అయితే మార్చుల్లో పెట్టారు. వీళ్ళ తాలూకు బంధువులు కానీ ఎవరైనా కానీ గుర్తుపట్టి రావడానికి ఆస్కారం ఉంటుంది. వస్తే తప్ప వీళ్ళ గురించి డీటెయిల్స్ అనేవి తెలియవు. మొత్తానికి 100లో 95% వీళ్ళని చంపేశారని అంటున్నారు. ఇక పోలీసులు అంత త్వరగా వీళ్ళు చెప్పరు కదా చంపేశారని, వాళ్ళు ఎందుకంటే పూర్వాపరాలు తెలిసిన తర్వాత చెప్తారు. కాబట్టి ఇదైతే ఆత్మహత్య అయితే కాదు అని అయితే అక్కడ చూసిన వాళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రాథమికంగా ఎవరైతే దర్యాప్తు చేసింటారో వాళ్ళైతే మాత్రం పక్కగా ఇది ఆత్మహత్య అయితే కాదు, హత్య అని అన్నట్టుగా తెలుస్తుంది. ఇక విచారణలోకి వెళ్ళిన తర్వాత పోలీసులు ఏం జరిగింది ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళు నిజంగా హత్య చేయబడ్డారు అని తెలిస్తే, ఎవరు హత్య చేయబడ్డారు అనే దాని గురించి డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. వస్తే ఆ డీటెయిల్స్ గురించి కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. సరే, ఏది ఏమైనప్పటికీ ముగ్గురిని ఆ చెరువు బలి తీసుకుంది అని చెప్పుకోవచ్చు. కాకపోతే చెరువులో పడి చనిపోయారని అయితే ఉంటుంది. అదైతే కాదు, చంపి అక్కడ పడేసారు. కాకపోతే అక్కడ కొంచెం నిర్మానుష్యంగా కూడా ఉంటుంది. పోలీసులు ఎవరు ఎక్కువ కూడా అది పెద్దగా పోలీసులు కాపలా కాసేటువంటి ప్లేస్ అయితే కాదు. బ్యాక్ సైడ్ వచ్చేసి కొండలు అవన్నీ ఉన్నాయి. కొంత ఇటువంటివి జరగడానికి అయితే ఆస్కారం ఉంది. ఒకేసారి అక్కడే చంపేశారన్నది అయితే అవుతుంది. ఎందుకంటే ముగ్గురిని చంపాలంటే మినిమం 10 మంది ఉండాలి. 10 మంది కలిసి ముగ్గురిని చంపేటప్పుడు ఆ కేకల అరుపులు తప్పకుండా శాంతరం వినపడతాయి. కాబట్టి ఇదైతే ఏదో ఒక విష ప్రయోగం అయితే చేసి చంపి అక్కడ వేసి ఉండాలి తప్ప ఈ విధంగా మామూలుగా హత్య అక్కడే చంపేశారన్నది అవుతుంది. ఇక తెలియాల్సిన డీటెయిల్స్ తెలియాల్సింది. అది తెలిస్తే మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. ఇంతసేపు ఓపికగా నా వీడియోని ధన్యవాదాలు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ